తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తిరుమలకు వెళ్లబోతున్నారు. 2 రోజుల పాటు అక్కడే బస చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు చేస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకోబోతున్నారు డిప్యూటీ సీఎం. రేపు రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని అక్కడే బస చేయబోతున్నారు. ఇక ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు పవన్ కళ్యాణ్. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. టీటీడీ అధికారులతో కూడా సమావేశం కాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఎల్లుండి రాత్రి కూడా కొండపైనే బస చేయబోతున్నారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తి కాబోతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. ఇక తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో అనంతరం పాల్గొంటారు పవన్ కళ్యాణ్. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతి టూర్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు తిరుపతిలో బస చేయబోతున్నారు. రేపు ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లబోతున్నారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఆయన ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించిన ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకొని అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మెట్ల మార్గంలో తిరుమల కొండకి చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకొని రాత్రిపూట అక్కడే ఆయన పవన్ కళ్యాణ్ బస చేస్తారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ సందర్శించి తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించేటటువంటి అన్న ప్రసాదాలను కూడా ఆయన ప్రత్యేకంగా పరిశీలిస్తారు. తర్వాత టీడీటీ అధికారులతో కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, లడ్డూలో వాడినటువంటి నెయ్యి అనంతర పరిణామాలు అన్నిటిపైన కూడా సమావేశంలో ఆయన టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత బుధవారం రాత్రి కూడా కొండపైన ఆయన బస చేసి తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష కూడా గురువారం నాటికి పూర్తవుతుంది. దీక్ష విరమణ తర్వాత గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ నుంచి కిందకి చేరుకుంటారు. ఆ తర్వాత తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని అక్కడ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడ తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అలాగే జయరాజ్, అటు తిరుమల లడ్డు విక్రయ కేంద్రాన్ని కావచ్చు, అలాగే అన్నదాన సత్రం కావచ్చు, అక్కడ పరిశీలన చేసి అక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసి వారికి సూచనలు ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా? జాన్సీరాణి ఇప్పటికే దీనిపైన స్పష్టమైనటువంటి విధానాన్ని ఎక్కడైతే దీనిపైన ఇప్పటికే సిట్టు బృందం తనకి విచారణ చేపడుతుంది గత 2 రోజులుగా. దీనికి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయన తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి అపచారాన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. వైదిక ధర్మ ప్రకారం ఏ విధంగా ఉండాలో తిరుమల ప్రతిష్ట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి గురించి కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల పర్యటన చేయటం, అక్కడ 2 రోజుల పాటు బస చేయటం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సమీక్ష చేస్తారు. అసలు ఎలా జరిగింది, ఈ తప్పిదానికి కారకులు ఎవరు, ఏ విధంగా జరిగింది, అసలు ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ ప్రాంతాల నుంచి ఏ ఏ డైరీల నుంచి నెయ్యి వస్తా ఉంది, వాటికి అనుసరిస్తున్న ప్రమాణాలు విధానాలు ఏ విధంగా అనుసరిస్తున్నారు అనే అన్ని అంశాల గురించి కూడా పవన్ కళ్యాణ్ టీటీడీ అధికారులతో సమీక్ష చేస్తారు. ఒకవైపు సిట్టు బృందం విచారణ జరుగుతుంది, మరొకవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా దీనిపైన టీటీడీ అధికారులతో ఈఓ దగ్గర నుంచి మిగతా వారితో కూడా 2 విడతలుగా సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తిరుమలతో అక్కడ స్వామివారిని దర్శించుకోవటం, అక్కడ అధికారులతో కూడా ఈ ఎన్నిక గురించి కూడా సమీక్ష నిర్వహించడం, ఈ నేపథ్యంలోనే టీటీడీకి ఉన్నటువంటి పవిత్రత, భక్తుల మనోభావాలు ఎక్కడైతే దెబ్బతిన్నాయని చెప్పి ఇప్పటివరకు అంటున్నారు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన స్వయంగా పరిశీలించడం, టీటీడీ అధికారులతో
స్వయంగా ఆయన సమీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్దేశించే పనులు ఒకవైపు కూర్చుంది, మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయన స్వయంగా సమీక్షిస్తున్నారు జాన్సీ. అలాగే జయరాజ్, దీక్ష విరమణ అనంతరం వారాహి సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ వారాహి సభని మనం ఎలా చూడొచ్చు? ఏ కామెంట్స్ ఈ సభ ద్వారా చేసే అవకాశం ఉంది? మొత్తం ఎవరెవరు ఈ సభకు హాజరు కాబోతున్నారు? జాన్సీరాణి, వారాహి తిరుపతిలోనే ఈ దీక్ష విరమణ తర్వాత ఆ వారాహి సభ తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయాల కంటే కూడా తిరుపతి పవిత్రత, తిరుమలలో జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో వాటికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆ ప్రభుత్వ హయాంలో తిరుమలకు జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఒకవైపు సిట్టు బృందం దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో నకిలీ నెయ్యిని వాడి తిరుమల పవిత్రతని, తిరుమల లడ్డు ఆ పవిత్రతని దెబ్బతీశారో వారందరి పైన తప్పకుండా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి సిట్ నివేదిక వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి పైన తప్పకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న దిశగానే ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగానే పవన్ కళ్యాణ్ ఆ వారాహి సభలో ప్రసంగించేటువంటి అవకాశం ఉంది జాన్సీరావు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు 3వ రోజు మరింత స్పీడ్ అందుకుంది. ఇవాళ సిట్ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారు. 2 బృందాలుగా విడిపోయి సిట్ సభ్యులు విచారణ చేపట్టబోతున్నారు. ఒక టీం తమిళనాడుకు వెళ్లబోతుంది, మరో బృందం తిరుమలకు వెళ్లబోతుంది. ఇక ఒక బృందానికి గోపీనాథ్ జెట్టి, మరో బృందానికి హర్షవర్ధన్ రాజు సారథ్యం వహించబోతున్నారు. తమిళనాడులోని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థను ఒక టీం పరిశీలించబోతోంది. సంస్థకున్న అనుమతులు, నెయ్యి తయారీ విధానంపై ఆరా తీయబోతున్నారు. ఇక మరో బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించబోతోంది. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు సేకరించబోతున్నారు. అవసరమైతే కొందరు టీటీడీ అధికారులకు ఏఆర్ డైరీ సంస్థకు నోటీసులు ఇవ్వబోతోంది సిట్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తు 3వ రోజు మరింత స్పీడ్ అందుకుంది. ఇవాళ సిట్ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారు. మొత్తం 2 బృందాలుగా విడిపోయి సిట్ సభ్యులు విచారణ చేయబోతున్నారు. ఒక టీం తమిళనాడుకు వెళ్తుంది, ఇక మరో టీం తిరుమలకు చేరుకుంటుంది. ఒక బృందానికి గోపీనాథ్ జెట్టి, మరో బృందానికి హర్షవర్ధన్ రాజు సారథ్యం వహించబోతున్నారు. తమిళనాడులోని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థను ఒక టీం పరిశీలించబోతోంది. సంస్థకున్న అనుమతులు, నెయ్యి తయారీ విధానంపై ఆరా తీయబోతున్నారు. ఇక మరో బృందం తిరుమల, తిరుపతిలో పర్యటించబోతోంది. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు సేకరించబోతున్నారు బృంద సభ్యులు. అవసరమైతే కొందరు టీటీడీ అధికారులకు అలాగే ఏఆర్ డైరీ సంస్థకు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.